మీకున్న లక్షణాలు పక్షవాతమేమో చూసుకోండి. పక్షవాతం రాకముందే ఇలా జాగ్రత్త పడండి. పక్షవాతాన్ని దూరం చేసే ఈ 4 మూలికలు ఎవరికి తెలియవు. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అప్పటిదాకా మామూలుగా ఉన్న మనిషిలో సడన్ గా చెయ్యి మొద్దుబారిపోతుంది, కాలు కూడా కదపడానికి రాదు, మూతేమో వంకర్లు పోతుంది. అసలు ఏం జరుగుతుందో చెబుదామన్నా కూడా మాటలు రావు. ఒకవేళ మాట్లాడడానికి ట్రై చేసినా మాటలు నత్తిగానే వస్తాయి. మన శరీరం బ్యాలెన్స్ కోల్పోతుంది, చూపు కూడా అస్పష్టంగా ఉంటుంది, శరీరంలో ఎటువంటి స్పందన ఉండదు. ఇవన్నీ పక్షవాతం యొక్క లక్షణాలే. ఈ పేరు వినగానే మనలో ఒక రకమైన భయం మొదలవుతుంది. ఎందుకంటే పక్షవాతం వస్తే కొన్నిసార్లు మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. కాబట్టి ఒక తాజా నివేదిక ప్రకారం ప్రతి ఏటా 1 కోటి మందిలో దాదాపు 12,000 నుండి 15,000 మంది దీని బారిన పడుతున్నారని అంచనా. ఇక కోవిడ్ బాధితుల్లో లేదా కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది అని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పక్షవాతం అనేది 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వస్తుంది అని అనుకోవడం అపోహ మాత్రమే. ఎందుకంటే మారుతున్న జీవన శైలి, ఒత్తిడి, ధూమపానం మరియు స్పైనల్ ఇంజురీస్, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ వంటి ఇతర కారణాల వల్ల 40 ఏళ్ల లోపు వారిలో కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. సాధారణంగా పక్షవాతంలో 4 రకాలు ఉంటాయి. అందులో మొదటిది మోనోప్లేజియా. ఈ రకమైన పక్షవాతం శరీరంలోని ఒక భాగానికి, సాధారణంగా ఒక అవయవానికి మాత్రమే వస్తుంది. మోనోప్లేజియా వచ్చిన వారిలో సాధారణంగా వారి శరీరంలోని మిగిలిన భాగాలపై నియంత్రణను కలిగి ఉంటారు, కానీ ప్రభావితమైన అవయవాన్ని మాత్రం కదిలించలేరు. ఇక రెండవది హెమిప్లేజియా. ఇది శరీరం యొక్క ఒక వైపున ఒక చేయి, ఒక కాలును ప్రభావితం చేస్తుంది. హెమిప్లేజియా వచ్చినప్పుడు మొదట్లో తరచుగా పిన్స్ లేదా సూదులతో కుచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. కండరాలు బలహీనంగా తయారవుతాయి. ఇది మెల్లగా పూర్తి పక్షవాతానికి దారితీస్తుంది. మూడవది పారాప్లేజియా. ఇది నడుము కింది భాగంలో వచ్చే పక్షవాతంగా సూచించబడుతుంది. ఇది సాధారణంగా 2 కాళ్ళు, హిప్స్ మరియు లైంగికత వంటి ఇతర విధులను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు దీని లక్షణాలు వ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి. నాలుగవది క్వాడ్రిప్లేజియా. దీనిని తరచుగా టెట్రాప్లేజియా అని కూడా అంటారు. ఇది మెడ క్రింద భాగంలో వచ్చేటువంటి పక్షవాతం. క్వాడ్రిప్లేజియా సాధారణంగా శరీరంలోని 4 భాగాలను ప్రభావితం చేస్తుంది. అంటే శరీరానికి 2 వైపులా కాళ్ళు మరియు 2 చేతులు అన్నమాట. ఇలా ఒక్కో రకమైన పక్షవాతాన్ని బట్టి దాని లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. అలాగే పక్షవాతానికి గురయ్యే ముందు వచ్చే కొన్ని లక్షణాలను మనము సులభంగా గుర్తించవచ్చు. కొన్ని లక్షణాలను సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏమిటంటే వ్యాయామం తర్వాత కండరాలలో తీవ్రమైనటువంటి నొప్పి, తేలికపాటి వ్యాయామం చేసినా కూడా కండరాల తిమ్మిర్లు లేదా మజిల్ క్రాంప్స్, శాశ్వతంగా బలహీనంగా అనిపించడం. ఇవే కాకుండా ప్రారంభ దశలో స్పృహ కోల్పోవడం, మతిమరుపు, ఆలోచించడం, మాట్లాడడం, రాయడం లేదా చదవడం మరియు అర్థం చేసుకోవడంలో ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. డ్రూలింగ్ అంటే నోటి నుండి లాలాజలం కారణం, దృష్టిని కోల్పోవడం, వినికిడి లోపం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ముఖంలో వచ్చే పక్షవాత లక్షణాలైతే ఫేషియల్ డ్రాప్ లేదా ముఖ కండరాలను కదిలించడంలో ఇబ్బంది, సౌండ్ సెన్సిటివిటీ పెరిగిపోవడం, రుచి చూసే సామర్థ్యం తగ్గిపోవడం, తీవ్రమైన తలనొప్పి, ప్రభావితమైన వైపు దవడ లేదా చెవి చుట్టూ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ ఇటువంటి లక్షణాలతో మీరు తరచుగా బాధపడుతుంటే పక్షవాతాన్ని నివారించడానికి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇటువంటి ప్రమాదకరమైన వ్యాధి ఎందుకు సంభవిస్తుందంటే మన శరీరంలో 1 లేదా అంతకంటే ఎక్కువ కండరాలలో మోటార్ పనితీరును కోల్పోవడం వల్ల నిర్దిష్ట భాగంలో పక్షవాతం వస్తుంది. మోటార్ పనితీరు అంటే మన కండరాల కదలికలను నియంత్రించే లేదా సమన్వయం చేసే సామర్థ్యం. కండరాలు వాటి విధులను నిర్వర్తించే సామర్థ్యాన్ని కోల్పోవడానికి కారణం నర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ దెబ్బతినడం. మరి ఇలాంటి వ్యాధి వచ్చి మనల్ని పీడించక ముందే దీన్ని ఎలా నివారించాలి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే
పక్షవాతంతో సహా వివిధ వ్యాధులను నయం చేయడానికి ఆయుర్వేద మూలికలు వేల సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఆయుర్వేదం ప్రకారం వాత దోషం విపరీతంగా పెరగడం వల్ల అది కండరాల మోటార్ పనితీరును దెబ్బతీయడానికి దారితీస్తుంది. కొన్ని ఔషధ గుణాలను కలిగి ఉన్న మూలికలను ఉపయోగించడం ద్వారా శరీరం యొక్క సమతుల్యతను పునరుద్ధరించడమే కాకుండా పక్షవాతాన్ని నివారించడంలో కూడా దోహదపడతాయి. అశ్వగంధ, శంఖపుష్పి, గిలాయ్, జటామాంసి మొదలైన ఆయుర్వేద మూలికలు పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు పునరుజ్జీవింపచేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ మూలికలు డ్యామేజ్ అయిన నరాలను రిపేర్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఈ మూలికలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల పక్షవాతం బారిన పడకుండా నివారించవచ్చు. అందులో మొదటిది అశ్వగంధ. ఆయుర్వేదం అనేది శతాబ్దాలుగా మన దేశంలో ఆచరిస్తున్న పురాతన వైద్య విధానం. సాధారణంగా ఉపయోగించే ఆయుర్వేద మూలికలలో ఒకటి అశ్వగంధ. దీన్నే వితానియా సోమ్నిఫెరా అంటారు. ఈ మూలిక పక్షవాతంతో సహా వివిధ సమస్యలను ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. ఈ హెర్బ్ ఒక అడాప్టోజన్, అంటే ఇది ఒత్తిడిని ఎదుర్కోవడానికి శరీరానికి సహాయపడుతుంది. అశ్వగంధను నర్వైన్ టానిక్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు టోన్ చేయడానికి సహాయపడుతుంది. పక్షవాతాన్ని నివారించడం కోసం అశ్వగంధను అనేక మార్గాలలో ఉపయోగించవచ్చు. అశ్వగంధ పౌడర్, క్యాప్సూల్ లేదా ఎక్స్ట్రాక్ట్ గా తీసుకోవచ్చు. దీనితో టీ కూడా తయారు చేసుకోవచ్చు. కొన్ని అధ్యయనాలు నరాల పనితీరును మెరుగుపరచడంలో మరియు పక్షవాతం ఉన్న వారిలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో అశ్వగంధ సహాయపడుతుందని వెల్లడించాయి. ఈ హెర్బ్ కండరాలను బలాన్ని మరియు సమన్వయాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని చెప్తూ ఉన్నారు. కేవలం అశ్వగంధ మాత్రమే కాకుండా ఇంకా అద్భుతంగా పనిచేసే మూలిక ఒకటి ఉంటుంది. అదే రెండవ మూలిక శంఖపుష్పి. ఇది నరాల పనితీరును మెరుగుపరచడంలో మరియు వాపును తగ్గించడంలో సహాయపడే గుణాలను కలిగి ఉంటుంది. పక్షవాతం యొక్క తాత్కాలిక మరియు శాశ్వత చికిత్సలో ఈ హెర్బ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చికిత్సలో శంఖపుష్పితో పాటు ఇతర మూలికలను కూడా వినియోగించి ఔషధ మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ అద్భుత మూలిక కండరాల దృఢత్వాన్ని పెంచడంలో మరియు క్రాంప్స్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పక్షవాతంతో బాధపడుతున్న వారిలో పూర్తి కండరాల బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆయుర్వేదం నొక్కి చెబుతుంది. వీటితో పాటు నాడీ వ్యవస్థకు పుష్కలమైన ప్రయోజనాలను అందించే మూడవ మూలిక గిలాయ్. గిలాయ్, దీన్నే టీనోస్పోరా కార్డిఫోలియా అని కూడా పిలుస్తారు. దీన్ని గుడూచి అని కూడా అంటారు. దీని యొక్క విలువైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కారణంగా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా ఇది పక్షవాతం చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది మరియు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నాలుగవది జటామాంసి. దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇది శతాబ్దాల తరబడి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతున్న మూలిక. స్పైకెనాడ్ అని కూడా పిలువబడే జటామాంసి ఆయుర్వేద వైద్యంలో దాని యొక్క న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాల కారణంగా గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. మొక్క యొక్క వేర్లు మరియు రైజోమ్లను ఔషధంగా ఉపయోగిస్తారు. జటామాంసి నాడీ వ్యవస్థను సడలిస్తుంది మరియు ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమిని దూరం చేయడంలో ప్రసిద్ధి చెందింది. అందువల్ల దీన్ని మూర్ఛ మరియు పక్షవాతం వంటి సమస్యలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పక్షవాత నివారణ కోసం ఈ మూలిక ఔషధాలను ఉపయోగించే ముందు నైపుణ్యం కలిగిన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క పూర్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స యొక్క మోతాదు మరియు వ్యవధి మారవచ్చు. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందనే విషయం మన అందరికీ తెలిసిందే. అదే విధంగా పక్షవాతం సమయంలో కూడా ఒక నిర్దిష్ట ప్రణాళికను కలిగి ఉండాలి. ముఖ్యంగా వాత దోషాన్ని శాంతపరిచే ఆహార ప్రణాళిక కలిగి ఉండటం తప్పనిసరి. ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. చల్లని ఆహారాన్ని తీసుకోవడం కంటే వెచ్చని ఆహారాన్ని తీసుకోవడాన్ని ఎన్నుకోవాలి. బార్లీ మరియు మిల్లెట్
ఉన్నటువంటి ఆహారాన్ని నివారించి ఆస్పరాగస్, దుంపలు, ఓక్రా మరియు క్యారెట్ వంటి కూరగాయలను పుష్కలంగా చేర్చుకోవాలి. అలాగే చేదు మరియు ఘాటైన రుచిగల ఆహారాన్ని నివారించండి. కాకపోతే శరీరం యొక్క వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి తీపి, పులుపు లేదా ఉప్పుగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. పక్షవాతానికి శాశ్వత పరిష్కారం అందించడానికి ఆయుర్వేదంలో స్నేహన, ఆయిల్ థెరపీ, స్వేదన, స్టీమింగ్ థెరపీ మరియు విరేచన, వస్తికర్మ వంటి చికిత్సలు ఉన్నాయి. వీటి ద్వారా పక్షవాతానికి శాశ్వత పరిష్కారం పొందడమే కాకుండా ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కలగవు. ఒకవేళ మీరు కూడా పక్షవాతానికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను తీసుకోవాలి అని అనుకుంటే వర్ధన్ ఆయుర్వేద మీ ఉత్తమ ఎంపిక అని మర్చిపోవద్దు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి చికిత్స చేసి 3 లక్షల మందికి స్పైనల్ సర్జరీల బారిన పడకుండా కాపాడిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించి పక్షవాతం నుండి పూర్తి విముక్తి పొంది ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని తిరిగి పొందండి.